అందరికి నమస్కారం అండి. బీరకాయ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో చూపిస్తాను. సింపుల్గా చాలా హెల్తీగా చేస్తాను. చూసేయండి. అరకిలో తక్కువ అండి, పాడైపోయినాయి. ఒక కాయ తీసేసాను. ఇక మిగతా ఇవి పోపు ఉల్లిపాయలు 2. ఇదంటే నేను వేసే గడితో 3 స్పూన్లు నూనె వేసాను. శనగ నూనె పోపు పెట్టేశాను. త్వరగానే ఉదయాన్నే హడావుడి కదా, ఉదయం చేసేటప్పుడు చేస్తాను నేను అన్ని వీడియోస్. ఉల్లిపాయ వేసా చూడండి, ఇది కొంచెం వేగింది. దీంతో పాటు వేగుద్ది అది కూడా. ఇదండి కొంచెం వేగింది. ఇద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసి కలబెట్టాను నేను. అంతే. ఇంకా ఇప్పుడు బీరకాయ వేసుకుందాం, వెంటనే వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసాను చూడండి. ఇద్దండి కొంచెం మగ్గనిచ్చుకుందాం. ఇదంతా కలిపెట్టి మగ్గబెట్టుకుందాం. వాటర్ వేసే పనే లేదు, సింపుల్. కొబ్బరి పొడి కొంచెమేనండి, 1 స్పూన్ ఉంటుంది. అంతా కలిపి చాలు. ఇంకా మసాలా అంటే ఇది. అసలు మసాలా లేకుండా కూడా ఉప్పు కారం వేసుకొని కొంచెం పాలు పోసుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనకి చలువ చేస్తుంది. ఇలానే తినాలి. ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయను నేను, ఉప్పు కారమే యాడ్ చేస్తాను. ఇదండి కొంచెం ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడు వేసుకుందాం. ముందు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అంటే బీరకాయకి ఉప్పు బాగా పట్టేస్తుందండి, అందుకని ఇప్పుడు వేసుకోకూడదు. 1 స్పూన్ వేసాను. కొంచెం వేద్దాం, ఎక్కువ పట్టదు ఉప్పు కారం. దీనికైతే స్పూనే, నిండా స్పూను. తక్కువ అయితే చూసుకోవాలి. కొంచెం వేస్తుంది చాలు. కలిపేసుకొని మళ్ళీ బాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదండి బీరకాయ తొక్కుతో పచ్చడికి ఎంత ఉడకబెట్టేసాను. కొంచెం వాటర్ వేసి కొద్దిగా నూనె వేసి కొబ్బరి కూడా వేసాను చూడండి. చింతపండు కొంచెం ఒక ఇత్తి చింతపండు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ కూడా వేసాను. వెల్లుల్లి కూడా 2 రెబ్బలు వేసాను. ఇది ఊరికి ఇలా మగ్గబెట్టుకోవడమే, మగ్గబెట్టేసుకొని చట్నీ చేసుకోవడమే. కొంచెం వేరుశనగపప్పు వేసేసి చట్నీ చేస్తాను. ఇదండి దీని కొబ్బరి ముక్కలన్నీ దీంట్లో వేసేస్తాను. ఉడకబెట్టేసాను కొబ్బరి కొంచెము. దీంట్లో వేస్తే బాగుంది. నిన్న చేస్తే పచ్చిమిర్చి టమోటాలో ఇట్లా కొబ్బరి వేస్తేనే. ఈరోజు కూడా ఉడకబెట్టేసాను ఇవి. చూడండి ఇంకొంచెం మగ్గాలి. ఇంక వాటర్ వేయలేదు నేను, దీంతోనే మగ్గిపోయింది. ఇంకా ఏం వేసేది లేదండి. కొత్తిమీరలు ఇలాంటి ఏం అవసరం లేదు. ఇన్నే పల్లీలు తీసుకొని వేసానండి. కొబ్బరి వేసాను అన్నాను కదా, పచ్చిమిర్చి, టమోటా, ఈ బీరకాయ పీచు, కొంచెం ఇంతే స్మాల్గా అంతా చింతపండు వేసేసి ఉడకబెట్టేసానండి. వాటర్ వేసే ఉడకబెట్టాను. కొంచెం నూనె, కొంచెం వాటర్ కొద్దిగా 1 గ్లాస్ తీసుకున్న, 1/2 గ్లాసు అసలు పట్టానండి. ఎక్సలెంట్గా ఉంది చట్నీ. మీరైతే చేసుకున్నారో చూపిస్తాను వీడియో. అసలు ఇప్పుడు నేను దోశలోకి వేస్తున్నాను. అసలు అంత బాగా కుదిరిపోయింది. కొబ్బరి ఇలా ఉడకబెట్టడం టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేసుకోండి అని చూపిస్తున్నాను. రెడీ అయిపోయింది చూడండి, ఆఫ్ చేసుకుందాం. ఇదండి బాగా రెడీ అయిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. నేను ఇది కుంపట్లో చేసేదాన్ని అండి, ఎక్సలెంట్గా ఉండేది కుంపటి వాడేటప్పుడు. ఇప్పుడు ఇంకా గ్యాస్లు వచ్చాయి కదా. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.